కరీంనగర్లో నాణ్యతా ప్రమాణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ఆర్ఎస్డీ వారి అల్కాపురి శారదా హోమ్స్ లో మీకు అందుబాటు ధరలో 2 BHK ఫ్లాట్ బుక్ చేసుకోండి. ఎన్టీఆర్ విగ్రహం దగ్గర న్యూ డిమార్ట్ ఎదురుగా. స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతూ ఇలా అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇలా ప్రైవేటు డిగ్రీ కళాశాల యాజమాన్యాలు 3 తారీఖు నుంచి బంద్ పిలుపునిస్తున్నా చెప్పినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం చాలా సిగ్గుసేటు. ఇలా ఉప ఎన్నికల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పేద విద్యార్థులు మధ్యతరగతి విద్యార్థులు చదువుకున్నటువంటి విద్యాశాఖ మీద లేకపోవడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వ డిగ్రీ కళాశాలను యాజమాన్యాలను వెంటనే పిలిచి చర్చలు జరిపించాలి. వెంటనే యథావిధంగా కళాశాలలు ఓపెన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. లేని పక్షంలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఇవ్వకపోయేసరికి విద్యార్థులకు చాలా ఇబ్బందికరం ఆటంకాలు జరుగుతున్నాయి. కాలేజీలకు యాజమాన్యానికి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రాకపోయేసరికి యాజమాన్యాలు కాలేజీలు నడపడానికి ఇబ్బందులు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ వెంటనే కాలేజీ యాజమాన్యాలకు ఇవ్వాలని కోరుతున్నాం. లేకపోతే ఏఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు మామిడిపల్లి హేమంత్ కుమార్, ఏఎస్ఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, కరీంనగర్.